తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. థైరాయిడ్ అండి, హైపర్ థైరాయిడ్ అని, హైపోథైరాయిడ్ అని చెప్పేసి. థైరాయిడ్ ఎందుకు వస్తుంది సడన్గా? అది కూడా యంగ్స్టర్స్లో, అమ్మాయిల్లో అధికంగా థైరాయిడ్. మగవాళ్ళలో కూడా ఉంటుంది, ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ ఆడవాళ్ళు అధికంగా థైరాయిడ్ రావడానికి కారణం ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్సా, లైఫ్ స్టైల్ చేంజా, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్ల? 100% ఇవే రీజన్స్. థైరాయిడ్ కనుక వచ్చింది అంటే మనం ఫస్ట్ మనం థైరాయిడ్ వాళ్ళలో మనం మొట్టమొదటి చూడాల్సిన కేసు బరువు అధికంగా ఉండిపోవడం వల్ల, వీళ్ళలో పీరియడ్ ఇరెగ్యులర్గా ఉండడం వల్ల. ఇది ఒక రీజన్ అనమాట థైరాయిడ్ రావడానికి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, T3, T4, TSH హార్మోన్స్ ఉంటాయి. ఈ మూడు కనుక ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, TSH లెవెల్ స్పెషల్లీ ఎక్కువ అయిపోవడము, అధికంగా అయిపోవడం, ఒకసారి సడన్గా డౌన్ అయిపోవడం, వీటి వల్ల కూడా మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, కొంతమందికి సెలీనియం డెఫిషియన్సీ వల్ల, వీటి వల్ల కూడా మనకి థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ వస్తుంది ఖచ్చితంగా. అసలు ఎందుకు ఈ డెఫిషియన్సీ, సెలీనియం కానీ అయోడిన్ డెఫిషియన్సీ కానీ వస్తుంది అంటే మనం తీసుకుంటున్న ఆహారంలో ఇది ప్రాపర్గా దొరకట్లేదా? 100% దొరుకుతుంది, కానీ ఇది తినే ముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా? థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ప్రతి యోగాలో, మన ప్రతి యోగాసనాస్ చేసే వాళ్ళే ప్రతి ఇన్స్ట్రక్టర్ చేయిస్తుంటారు. లైక్ భుజంగాసనని, సర్పాసనని, ధనురాసన అని చెప్పి, అనులోమ విలోమ ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, ఇవి అద్భుతంగా పనిచేస్తాయి థైరాయిడ్కి. వచ్చిన థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడం, ఫ్యూచర్లో థైరాయిడ్ రాకుండా కూడా మనం కాపాడుకోవడానికి ఈ ఆసనాస్ అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మందిలో ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్లో జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయి అధికంగా బరువు పెరిగిపోయి రెగ్యులర్గా పీరియడ్ ఉండడం వల్ల కూడా మనకి సెలీనియం అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెలీనియం అయోడిన్ ఎక్కడ దొరుకుతుంది? సెలీనియం బ్రెజిల్ నట్స్ అండి, బొబ్బర్లు, మనం బ్రౌన్ బొబ్బర్లు దొరుకుతాయి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కి. వారానికి 3 సార్లు 4 సార్లు అయినా సరే మనం బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ, లేదంటే మనం ఉడకబెట్టేసుకొని ఈవినింగ్ 4 to 5 మధ్యలో సలాడ్లా కూడా తీసుకోండి. బొబ్బర్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి. బ్రెజిల్ నట్ అని పనసకాయ విత్తనంలాగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది, పైన పొట్టు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఇంత ఉంటుంది పెద్దగా. డైలీ ఒక బ్రెజిల్ నట్ తీసుకోండి. బ్రెజిల్ నట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది థైరాయిడ్కి. బొబ్బర్లు అద్భుతంగా పనిచేస్తాయి. ధనియాలు, మెంతులు, సోంపు, పావు స్పూన్ ధనియాలు, మన మెంతులు, పావు స్పూన్ సోంపు, ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా మరీచుకొని ప్రతిరోజు పొద్దున్న ఎంటీ స్టమక్ తీసుకోండి. ఇప్పుడు చెప్పే ప్రతి ప్రక్రియ 100% మీరు చేయండి, థైరాయిడ్ 100% కంట్రోల్లోకి వస్తుంది. ఎలా అంటే పొద్దున్న లేచిన వెంటనే నేను చెప్పినట్టు భుజంగాసన్, ఫస్ట్ స్టార్ట్ విత్ ప్రాణాయామతో స్టార్ట్ చేసి వామప్స్ చేసి భుజంగాసన్, సర్పాసన్, ధనురాసన్ అండ్ సేతుబంధాసన్ ఒకటి, అండ్ దాంతోపాటు మనము సూర్య నమస్కార్స్ కూడా 10 to 15 చేసుకోండి. ఇవి చేసుకుంటూ ప్రాణాయామం చేసుకోండి. స్టార్టింగే మీరు ఫస్ట్ టార్గెట్ పెట్టిన థైరాయిడ్ కోసం కాబట్టి థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది. బరువు అధికంగా ఉంటే బరువు కంట్రోల్లోకి వస్తుంది. పీరియడ్ రెగ్యులర్గా ఉంటే పీరియడ్ కూడా రెగ్యులర్ అవుతుంది. బికాస్ సూర్య నమస్కార్స్లో అంత పవర్ ఉంది. అవి అన్ని బరువుతో పాటు మన హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. దాని తర్వాత పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ మెంతులు, పావు స్పూను సోంపు వేసి లైట్గా మరిగించుకొని దీంట్లో కొద్దిగా అల్లం ముక్క, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. బరువు ఉన్న బరువుకి మంచిది, పీరియడ్కి మంచిది, థైరాయిడ్కి. ఈ 3 కేసెస్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 3టికి చాలా మంచిది ఇది. లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక రాగి జావ కానీ, మన బొబ్బర్లు ఉంటాయి కదా, బొబ్బర్లు మిక్సీ పట్టేసి బొబ్బర్లను నానబెట్టేసి ఉడకబెట్టాక స్మాష్ చేసేసి ఆ బొబ్బర్లు కొద్దిగా, రాగి పిండి కొద్దిగా, జొన్న పిండి కలిపి 3 బాగా కలిపేసి సొరకాయ కానీ బీరకాయ కానీ తురిమేసేసి కొద్దిగా జీలకర్ర వామేసేసి మంచి కలిపి ఒక దోశ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. మనకి ఏ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వచ్చిందో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి ఆ ఇంబ్యాలెన్స్ చేసిన దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్. దాంతోపాటు పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక గుప్పడి తినండి. లంచ్కి వచ్చాక ఎర్లీ లంచ్, లైక్ మనం ఎర్లీగా లైక్ ఒక తక్కువ రైస్, లైక్ 12:30 to 1:30 లోపు లంచ్ చేసినట్టు. సో అలా బ్రేక్ఫాస్ట్ని ఇలా పెట్టుకోండి. మంచి ప్రోటీన్, మంచి విటమిన్స్, మినరల్స్, ఏ డెఫిషియన్సీ వల్ల అయితే మనకు థైరాయిడ్ వచ్చిందో ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి బ్రేక్ఫాస్ట్లా తీసుకోండి. లంచ్కి వచ్చాక 12:30 to 1:30 లోపు లంచ్ అయిపోవాలి. మంచిగా 1 పాలిష్ బ్రౌన్ రైస్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై, దాంతోపాటు పల్చటి మజ్జిగ, దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, వాము, జీలకర్ర మూడింటిని దూరంగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగండి. సో 4 to 5 మధ్యలో నేను చెప్పాను ఒక బ్రెజిల్ నట్ అండి కంపల్సరీ. పొద్దున్న నానబెట్టండి బ్రెజిల్ నట్ని, 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, ఒక బ్రెజిల్ నట్ పొద్దున్న నానబెట్టి డిన్నర్ మనం లైక్ 4 to 5 మధ్యలో ఆ స్నాక్స్ ఇవి తినే బదులు మంచిగా నానబెట్టిన నట్స్ తిని మంచిగా ఒక దానిమ్మకాయ తినండి. ఒకరోజు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి, ఒకరోజు బ్లూబెర్రీస్ తీసుకోండి. లేదు అవన్నీ దొరకట్లేదంటే జామకాయ తీసేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. జామకాయ సర్వరోగ నివారణి.
ఏ సమస్యలు రాకుండా జామకాయ కాపాడుతుంది. మౌత్ నుంచి మనం యానస్ వరకు అంటే మోషన్కి వెళ్ళే పార్ట్ వరకు ఏ సమస్యలు రాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి, థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి, జుట్టు రాలుతున్న జుట్టు కంట్రోల్ చేయడానికి, జుట్టు రాలడం, స్కిన్ హెల్దీగా ఉండడానికి, బాడీ హెల్దీగా ఉండడానికి అద్భుతమైన ఫ్రూట్ ఏమైనా ఉంది అంటే జామకాయ. అండ్ స్పెషల్లీ గట్ క్లీన్గా ఉంటేనే ఎన్నో రకాల సమస్యలు, గట్ని కూడా క్లీన్గా ఉంచడానికి, గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి జామకాయ ఒక అద్భుతమైన ఫ్రూట్. అందుకనే ఒక భాషలో దీన్ని అమృత్ అంటారు, హిందీలో అమృత్ అంటారు, జామకాయ అంటారు. సో కాబట్టి అమృత్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది మనకి. సో జామకాయని రెగ్యులర్గా తీసుకోండి. థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది అది, ఎన్నో రకాల గట్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి వాటితో పాటు డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్ చేయడం. సో ఎర్లీ డిన్నర్లో మనం తొందరగా జొన్న జావ కానీ, సజ్జ జావ కానీ, రాగి జావ కానీ అలా తీసుకుంటూ, అది కూడా కొన్ని కేసెస్లో స్పెషల్లీ వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయని దాన్ని బట్టి మనం ఫుడ్ హ్యాబిట్స్ని మారుస్తూ ఉండాలి. కొన్ని పడవు, కొంతమందికి రాగి పడదు థైరాయిడ్ వాళ్ళకి, కొంతమందికి సజ్జ జావ పడదు కొంతమందికి. సో డిపెండ్స్ అపాన్ కేస్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇలా తీసుకుంటూ ప్రతిరోజు నేను చెప్పిన ప్యాటర్న్ ఆఫ్ ఎక్సర్సైజ్ మళ్ళీ నైట్ పడుకోవడానికి ముందు కూడా చేసుకుంటూ, నీళ్ళు ప్రాపర్గా తాగుతూ, జంక్ ఫుడ్ జీరో చేసేసేయాలి. ఒక్కసారి థైరాయిడ్ వచ్చింది అంటే మ్యాక్సిమం ఎర్లీ డిన్నర్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్ టైం తినాలి, లంచ్ టైంకి తినాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నీళ్ళు బాగా తాగాలి. ఇవి 100% చేయండి. మీరు మెడిసిన్ లేకుండా కూడా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఆ లెవెల్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు డోసేజ్ ఏదైతే పెట్టామో అది హై లెవెల్స్ ఉండడం వల్ల డోసేజ్ అది పెట్టాం కదా. సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వస్తే ఆ డోసేజ్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా వస్తున్నాయి కాబట్టి అది చెక్ చేసుకుంటూ ఎప్పుడు థైరాయిడ్ చేయించుకున్నా నార్మల్ ఉందంటే ఇప్పుడు మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం, కానీ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి, మ్యాండేటరీ. ఇలా చేసుకుంటూ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోండి, బరువుని కంట్రోల్ చేసుకుంటారు, రెగ్యులర్ పీరియడ్ని చేసుకుంటారు, హెల్దీ స్కిన్, హెల్దీ హెయిర్ కూడా ఉంటుంది. థైరాయిడ్ ఉండే వాళ్ళలో మ్యాక్సిమం హెయిర్ ఫాల్ బాగా ఉంటుంది, విపరీతమైనది. కాబట్టి ఆ హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు చెప్పిన మన డైట్ తీసుకోవడం, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవడము, ఇవన్నీ చేస్తే థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది, జుట్టు రావడం తగ్గుతుంది, బరువు పెరగము, ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంతా నార్మల్ అవుతాయి, హెల్తీగా ఉంటాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.